రాసి పెట్టుకోండి, సీఎం అవుతాడు, అవి చూపిస్తాడు, మళ్ళీ మా జనాల్లోకి వస్తాడు. పోయినసారి అట్నే పాదయాత్ర చేసి గెలిచింది కదా, ఈసారి కూడా గెలుతామేమోనని ఆశ. జగన్ పాదయాత్ర చేసినా, రథయాత్ర చేసినా, విమానయాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా, బండ్ల మీద యాత్ర చేసినా రిజల్ట్ అయితే ఏమీ ఉండదు. కానీ పోయినసారి లాగా విమర్శించే వాళ్ళని పక్కన పెట్టుకొని చేస్తే అవకాశాలు తగ్గుతాయని నా అభిప్రాయం. జగన్ అన్నకు మాత్రం నేను ఎప్పటి నుంచో చదువుదాం అనుకుంటున్నా. కంపల్సరీ జగనన్న ఉన్నాడు, వస్తాడు, కొట్టి చూపిస్తాడు అని. మరి జగన్ ఏమన్నారంటే కాసేపు 5 రాజధానులు, కాసేపు 4 రాజధానులు, కాసేపు ఎన్నెన్నో రాజధానులు చెప్పారు. నీ పార్టీ అయితేంది, నా పార్టీ అయితేంది, ఎవడైతేంది? నువ్వు పార్టీ నాయకుడివి, ప్రజలకు మంచి చేయాలని వచ్చినప్పుడు నువ్వు మంచిగా నేర్పియాలి. కానీ నీ ద్వారా చెడు నేర్పిస్తే మరి ఇంకా చెడు నేర్చుకోరా? ఆయన సీఎం గా ఎలక్ట్ అయ్యాక ఒక్కసారి కూడా ప్రజల ముఖం చూడలేదు. మీరు ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు, మీరు ప్రజల మధ్యకి వచ్చి మీరే ఇచ్చలుడికి డాన్స్ వేసి అమ్మాయిలు రాసుకొని పూసుకొని తిరిగితే మరి. అయితే జగన్ మొత్తం మైనసే కాదు, స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్ లాగా బాగా చేశారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా చాలా నీట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ క్లీన్ చేసి చాలా హైజీనిక్ గా ఉంది. ఇప్పుడు ఇచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళని వేసుకొని తిరగకుండా కొద్దిగా అనుభవం ఉన్న నాయకుల్ని తీసుకొని తిరిగితే ఆయనకు వచ్చే ముందు సబ్జెక్టు మళ్ళా రావడానికి అవకాశం ఉంటుంది. జగన్ ఉన్న 5 years జనాలకి నరకం. ట్రావెలింగ్ చేయాలంటే ఊర్లు వెళ్ళే వాళ్ళకైనా అక్కడ నుంచి అక్కడ తిరిగినా కూడా నరకం. నాకు ఓట్ అయిపోయినా వేసినా నా అభిమానం కాకపోయినా పర్లేదు. హాయ్ అండి. జగన్ పాదయాత్ర చేస్తున్నా అని అంటున్నారు, దాని గురించి చెప్పండి. జగన్ పాదయాత్ర చేసినా, రథయాత్ర చేసినా, విమానయాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా, బండ్ల మీద యాత్ర చేసినా రిజల్ట్ అయితే ఏమీ ఉండదు. లాస్ట్ టైం మేము చూసాము జగన్ గురించి. ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఆయనకి భారీ ఎత్తున గెలిపించారు ప్రజలందరూ కలిసి. ఎస్పెషలీ హైదరాబాద్లో అప్పటికప్పుడు రేపు ఎలక్షన్స్ అంటే ఈరోజు నైట్ 300-500 చాలా బస్సులు సడన్గా, అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా క్యాన్సిల్ చేశారు. రీజన్ అయితే మనకు తెలీదు. చేసినప్పుడు కూడా జనాలు క్యాబ్లు బుక్ అవి ఇవి మళ్ళీ ఓన్గా ట్రాన్స్పోర్ట్ క్యాబ్ కార్స్ ఏమేమో బుక్ చేసుకుని చాలా ఇబ్బందులతో హెవీ బడ్జెట్ ఖర్చు చేసి ఆయన్ని గెలిపించారు. గెలిపించినందుకు ఆయన సీఎంగా ఎలక్ట్ అయ్యాక ఒక్కసారి కూడా ప్రజల ముఖం చూడలేదు. అసలు జగన్ దాకా ఎందుకు, ఆయన కింద మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యే, వాళ్ళు కూడా అసలు ప్రజల ముఖం చూడలేదు, ప్రజల సమస్యలు తీర్చలేదు. ఇలా ఉంటే మళ్ళీ పాదయాత్ర చేస్తే ఎలా? పాదయాత్ర చేయొచ్చు, చేసినప్పుడు అప్పుడే ఆయన సీఎంగా ఉన్నప్పుడే అప్పుడప్పుడు పబ్లిక్ మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటే ఈరోజు ఆయన పాదయాత్ర చేస్తే రిజల్ట్ ఉండేది. అంతేకాని సీఎం అయ్యాక లోపలే కూర్చుంటే ఎలాగా? ప్రజల సమస్యలు ఎలా తెలుస్తుంది? లోపలే మినిస్టర్ లోపలే దొరికినంత దోచుకున్నారు. రోడ్స్ అయితే మరి జగన్ ఏమన్నారంటే కాసేపు 5 రాజధానులు, కాసేపు 4 రాజధానులు, కాసేపు ఎన్నెన్నో రాజధానులు చెప్పారు. రోడ్స్ ఏంటి? బేసిక్ ప్రతి ఒక్కరికి అవసరమైంది రోడ్స్ పెద్ద గోతులు, నరకం చూసాం. అసలు జగన్ ఉన్న 5 years జనాలకి నరకం. ట్రావెలింగ్ చేయాలంటే ఊర్లు వెళ్ళే వాళ్ళకైనా అక్కడ నుంచి అక్కడ తిరిగినా కూడా నరకమే చూసాము. పెద్ద గోతులు ఇలా ఉయ్యాలు ఊపినట్టు. అసలు బస్సులు అయితే కింద పడిపోయి మొక్కలు పచ్చడైపోతాయని భయం వేసింది. అసలు రోడ్డు ఎలాగా మరి ఆయన చేశారో నాకు అర్థం కావట్లేదు. టీడీపీ వచ్చాక వెంటనే పవన్ కళ్యాణ్ రాకతో రోడ్స్ అన్ని బాగా అయినాయి. ఇంకా మిగతా విలేజెస్ కూడా రోడ్స్ బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి పాదయాత్ర చేసినప్పుడు దాన్ని బ్రేక్ అయింది, మధ్యలో అరెస్ట్ అయినందుకు. అది కంటిన్యూ చేయడానికి వాళ్ళ చెల్లి నించుంది, అంటే షర్మిల నించుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తే కూడా లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేస్తామన్న టాక్ వస్తుంది. ఒకవేళ అందులో అరెస్ట్ అవుతే ఆ పాదయాత్రని కంటిన్యూ చేయడానికి ఆయన పార్టీ నుంచి ఎవరు సపోర్టెడ్ గా ఉన్నారు? ఆయన ఫస్ట్ సీఎం పర్ఫార్మెన్స్, ఆయన కింద పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఎమ్మెల్సీ వీళ్ళందరూ బాగుండి గుడ్ గవర్నెన్స్ ఉంటే ఎవరు సపోర్ట్ అవసరం. ఒక్కలే నుంచున్నా ఆయన ప్లేస్ లో కుక్కర్ నుంచే పెట్టినా హెవీగా ఓట్లు వేసేస్తారు జనాలు. అంత క్రేజ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ బాగుంటాయి. ఫస్ట్ టైమే అదేంటి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అని ఒకటి ఉంది. ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని బాగా చేస్తుంటే పబ్లిక్ మెచ్చుకుండేవాళ్ళు. అయితే జగన్ మొత్తం మైనసే కాదు, స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్ లాగా బాగా చేశారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ క్లీన్ చేసి చాలా హైజీనిక్గా ఉంది. అండ్ స్కూల్స్ కూడా ఫుడ్ అది డైట్ బాగుంది. ఈ రెండు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ మిగతా సమస్యలు కూడా తీర్చాలి కదా. మిగతా సమస్యలు కూడా తీరిస్తే అప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. మిగతా ఏమో ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఇచ్చేసేమో ఇంకా మనం ఎవరి ముఖమే చూడవలసిన లేదు. ఎవరి కాళ్ళకి క్యాబిన్లో కూర్చున్నారు. మినిస్టర్స్ అంతే, ఎమ్మెల్సీస్ అంతే, వాళ్ళ మెంబర్స్ మొత్తం క్యాబిన్లో కూర్చున్నారు. ఎవరి ముఖం చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం వేసుకుని పాదయాత్ర అంటున్నారు?
అయితే పాదయాత్ర అయితే నేనేమి సక్సెస్ అవ్వద్దని నేను అనుకోవట్లేదు. ఏమన్నా చేస్తారా యాత్ర, ఏదన్నా ఈ యాత్రకి ఏమన్నా కొత్త పేరు పెడతారా అని అడుగుతున్నారమ్మా. దాని గురించి మీరేమంటారు? పేరు పెట్టినా పెట్టకపోయినా ఎప్పుడైనా సరే మా జగనన్న అభిమానులు మొత్తం అసలు ఆయన రావటమే మాకు ఈ పేరన్న. నేను చెప్తున్నా, ఆయన మనస్సు, ఆయన ఉన్న చేసిన పనులు జనాలు ఇంకా 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 ఆయన ఎప్పుడు సీఎం చేయాలి, మళ్ళీ జనాలు రావాలి, జనాలు ఉన్న కష్టాలని తీర్చాలని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటున్నారు. కంపల్సరీ మా జగనన్న వస్తాడు. ఎవరైతే ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళని కష్టపెడుతున్నారో, బాధ పెడుతున్నారో, ఉన్నోళ్ళు కూడా ఎట్లా చేసినా అట్లా చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ జగనన్న ఉన్నాడు, వస్తాడు, కొట్టి చూపిస్తాడు అంతే. ఓకే మేడం, చివరిగా ఒక క్వశ్చన్. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాలు ఇబ్బంది పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు న్యాయస్థానాల గురించే బాగా మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? చూస్తారు కదా, ఎప్పుడైనా సరే మంచి అనేది తెలుస్తుంది రా భయ్. ఒక విషయం చెప్పనా, ఒక మనిషి మనం కొడుతున్నాడు అంటే వాడి మీద మనం పగ కాదు, ఎప్పుడైనా సరే దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పటికైనా న్యాయస్థానం అనేది గెలిపిస్తుంది. కాబట్టి మా జగనన్న ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా సరే మళ్ళీ న్యాయస్థానం ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి చూసారా, ఆయన మంచితనం అనేది ఆయన గెలిపిస్తుంది. ఎన్ని రోజులు వెయిటింగ్ చేసి ఉన్నాము. కంపల్సరీ మా జగనన్న వచ్చిన తర్వాత ఆయన ఎట్లా అంటే ఇన్ని రోజులు జనాల్లోకి వచ్చి ఆయన కష్టాలు తెలుసుకుంటాం మాట్లాడుతున్నాడు. కాబట్టి పక్కా రాసి పెట్టుకోండి, సీఎం అవుతాడు, అవి చూపిస్తాడు, మళ్ళీ మా జగనన్న మా జనాల్లోకి వస్తాడు. ఓకే మేడం, అట్లాగే ఈ బూతులు తిట్టే వాళ్ళని కూడా ఈసారి సీట్లు రావనే సమాచారం బయటకు వచ్చింది. వాళ్ళని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారంటారు? జనాలకి ఇప్పుడు పగ ఉంటుంది, కోపం ఉంటుంది, కానీ మా జగనానికి ఒకటే ఉంటుంది, నాకు ఓటైనోడు కూడా వాడికి నా పథకాలు అందాలి, వాడు నా మనిషి అని చెప్పి అనుకున్నారు. జగనన్న ఒకటే మాట చెప్పాడు, నాకు ఓట్ అయిపోయినా వేసినా నా అభిమానం కాకపోయినా పర్లేదు, జగనన్న మనుషులు ఉన్నారు, ఆయన సపోర్ట్ చేస్తారు. ఎదుటి పార్టీ ఎవరైనా బై ఎవరైనా సరే, మన తెలంగాణ కూడా మంది ఏపీ తెలంగాణ అంతా ఒకటే అని చెప్పారు మన జగనన్న. కంపల్సరీ జగనన్న ఆయన మంచితనం మనసు ఆయన గెలిపిస్తుంది. దేవుడు అంట, వైఎస్ఆర్ అంట, కంపల్సరీ మా జగనన్న మీదకి ఉంటది. మెయిన్ ప్రజలంట. వైఎస్ఆర్ లాగా పేరు తెచ్చుకోగలడా ఈసారైనా అని అడుగుతున్నారు, మీరేమంటారు? ఆయన మించుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. పోయినసారి అట్నే పాదయాత్ర చేసి గెలిచిండు కదా, ఈసారి కూడా గెలుతామేమోనని ఆశ. పోయినసారి ఏమో అమ్మ చెల్లెలు ఇద్దరు ఉన్నారు, అప్పుడు గెలిచింది. ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా నేను. కాకపోతే ఇప్పుడు ఇచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళని వేసుకొని తిరగకుండా కొద్దిగా అనుభవం ఉన్న నాయకుల్ని తీసుకొని తిరిగితే ఆయనకు వచ్చే ముందు సబ్జెక్టు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. నోటీసులు ఇచ్చింది కొంతమందికి, పాత జరిగిన కొన్ని స్కామ్లు బయటకు తెస్తాం. పేర్లు వద్దులే, అందుకనే నేను చెప్పేది. పాత వాళ్ళ కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం పాదయాత్ర చేసినా కూడా ఆయన నిజాయితీ ఆయన గెలిపిస్తుంది. అందుకని కొద్దిగా ఇచ్చలవిడిగా నోరు బారేసే వాళ్ళని కొద్దిగా పక్కన పెట్టుకోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో కొంతమంది ఏమంటున్నట్టు టీడీపీ వాళ్ళు సరిగ్గా ఏమి పాలన చేయట్లేదు కాబట్టి మేము పాదయాత్ర చేస్తే మేము సక్సెస్ అయిపోతాం అంటున్నారు. వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళని విమర్శించే ముందు అదే నేను చెబుతున్నా, వాళ్ళ సరిగా పాలన చేస్తాను చేయట్లేదా ఇదంతా అనవసరం. వాళ్ళు చేసే పరిపాలన ఏం లోపాలను నువ్వు చూసుకొని నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు భరోసా ఇచ్చి నమ్మకం కలిగించి నీ స్టైల్లో నువ్వు చేయి పాదయాత్ర చేస్తే నీకు అవకాశాలు ఉంటాయి. కానీ పోయినసారి లాగా విమర్శించే వాళ్ళని పక్కన పెట్టుకొని చేస్తే అవకాశాలు తగ్గుతాయని నా అభిప్రాయం. జగనన్నకు మాత్రం నేను ఎప్పటి నుంచో చెబుదాం అనుకుంటున్నా. ఇచ్చలవిడిగా నోటికి వచ్చి నీ మొత్తం ఎట్ట పడితే అట్ట మాట్లాడితే మరి నీ చుట్టూ ఉన్న నీ 10 మంది నీ అభిమానులు ఉంటారు కానీ 90 మంది ఉండరు కదా. అందుకని గమనిస్తారు ప్రజలు, పార్టీకి నష్టం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు కాదంటున్నారా? మరి అంతే కదా, అందరికి సామాన్య ప్రజలకు మాకే అర్థమైంది కదా అసలు జగనన్న ఏంది మాట్లాడతలేదు, ఎవరు నోటికి వచ్చినట్టు. నాకు వాళ్ళ పేర్లు తెలియదు, మరి రోజక్క ఉంది, మరి కొడాలి నాని అని ఉన్నాడు, మరి ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు వాళ్ళ పేర్లు నాకు తెలియదులే, కానీ కొంచెం బూతులు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ కడుపులో మంట ఉండొచ్చులే, కానీ అసెంబ్లీలో ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ప్రజలను కాపాడటానికి వచ్చిన వాళ్ళు ఇన్స్పిరేషన్ కావాలి, మనకు నేర్పియాలి ఇలువలు. వాళ్ళే ఇలువలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిడితే మళ్ళీ మనం ఇచ్చలవిడికి తయారు కావా? అందుకని దయచేసి అది వద్దని చెబుతాను నేను. ఆ రాజకీయం వద్దు, బూతులు అనేది వదిలేసి ఇప్పుడు వచ్చిన పార్టీ ఏం చేసిందా, మనం రేపు వచ్చిన వాళ్ళని ఏం చేయాలా అని ఆలోచించుకొని పోతే పార్టీ ముందుకు పోద్ది. జగనన్నకు నేను ఇదే చెబుతున్నా. సార్ రాజధాని లేదు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? రాజధాని అసలు ఆయన హయాంలోనే నిర్మించాల్సిన లెక్క. 3 అంటం వల్లనే ఫెయిల్ అయిపోయింది మన జగనన్న అని నేను అనుకుంటున్నా. టీడీపీ కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. టీడీపీ అప్పుడు చేసిండు చంద్రన్న అమరావతి అనే, ఇప్పుడు కూడా దాని మీద నిలబడ్డాడు ఆయన. సో అమరావతి ఇప్పుడు వర్షాలు వస్తే మునిగిపోతుంది అంటున్నారు కదా.
మునిగిపోతే దానికి ఎట్ట బీజం ఎత్తరు. వాళ్ళు అనుభవం నాయకులు కదా. ఇప్పుడు మోళీ గారు, చంద్రన్న వీళ్ళకి అనుభవం ఉంది. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఎంత అనుభవం ఉంది, అసలు వాళ్ళ పరిపాలన ఎట్టుంది, ఎంత బాగుందో. వాళ్ళు తిట్టుకోలే ఎట్ట, వీళ్ళే తిట్టింది. కొత్తగా జగనన్న పార్టీ వాళ్ళే తిట్టిండ్రు. అంతకుముందు పరిపాలన చేసిన వాళ్ళు మరి ఇంత విడికి బూతులు తిట్టుకోలేదు. వాళ్ళపైన విమర్శలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం పైన. అక్కడ రికార్డింగ్ డాన్సులు అవి వేయించారు మొన్న ఆంధ్రాలో సంక్రాంతికి. మరి అట్లాంటివి చేయడం తప్పు కదా. వాళ్ళే పర్మిషన్ ఇచ్చి దగ్గరుండి చేయించారంట మరి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు. అట్లాంటి తప్పులు వచ్చినప్పుడు చెప్పాలి. దాని గురించి ఏం చెబుతావు? ఎవరైనా అట్లాంటి తప్పులు చేయొద్దు నాయకులు. నీ పార్టీ అయితేంది, నా పార్టీ అయితేంది, ఎవడైతేంది. నువ్వు పార్టీ నాయకుడివి, ప్రజలకు మంచి చేయాలని వచ్చినప్పుడు నువ్వు మంచిగా నేర్పియాలి. కానీ నీ ద్వారా చెడు నేర్పిస్తే మరి ఇంకా చెడు నేర్చుకోరా? వాళ్ళ పార్టీ అయినా కూడా అట్లాంటి గండియాల్సిందే. చంద్రన్న అయినా కానీ, పవన్ కళ్యాణ్ అన్న అయినా కానీ, లోకేష్ బాబు గారు అయినా సరే, కూటమి ప్రభుత్వం అయినా ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు ఇప్పుడు రికార్డ్ డాన్స్ పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు మీరు ప్రజల మధ్యకి వచ్చి మీరే ఇచ్చలవిడికి డాన్స్లు వేసి అమ్మాయిలు రాసుకొని పూసుకొని తిరిగితే మరి సామాన్యులు ఏం చేస్తారు? ఇంకా ఇచ్చలవిడికి చేస్తారు కదా. అందుకని నాయకులు అనేవాళ్ళు ప్రజలను పాలించడానికి వచ్చేవాళ్ళు, ప్రజల సమస్యల మీద పోరాడటానికి వచ్చేవాళ్ళు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు, ప్రజల గురించే పనిచేయాలి. వాళ్ళ సొంత విషయాలు చేస్తే మరి వాళ్ళ సిగ్గే పోద్ది, వాళ్ళ నెక్స్ట్ రారు. వీళ్ళు కూడా ఏం చేయలేదు కదమ్మా. 2 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేశారు? ఏం చేయలే. ఏం పథకాలు కూడా అమలు చేయలే. జగనే బెటర్ అంటున్నారు జనాలు. ఆయన ఉన్నప్పుడు ఆయన జగన్ నాయకులు, అదే జగన్ దగ్గర పనిచేసిన నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు కానీ పరిపాలన బాగుంది కదా అంటున్నారు. పరిపాలన ఆయన ఉన్నప్పుడు ఆయన శాసన పరిపాలన ఆయన చేసిండు. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పిన పరిపాలన వీళ్ళు కూడా చేస్తారు కదా. రోడ్లు లేని ఇప్పుడు పవన్ అన్న ఎంత చేసిండు. ఎక్కడెక్కడ రోడ్లు లేని వాళ్ళు రోడ్లు వేసి అన్ని వేసిండు కదా. ఇప్పుడు చంద్రన్న కూడా పిల్లలకి అసలు కొత్త స్కీమ్ తెచ్చారు. వీళ్ళు ఏం చేశారు? ఇంతవరకు ఏ నాయకుడు తెలియదు. పిల్లలకి ఎడ్యుకేషన్ పెట్టారు అసెంబ్లీలో. అసలు ఇప్పుడు ఎవరైనా పెట్టారా? నాకు నచ్చి 40 ఏళ్ళు అయింది, నేను చూడలేదు. నేనైతే చూడలేదు. కుటుంబ పరిపాలన నేర్పించారు వీళ్ళ కూటమి ప్రభుత్వంలో. ఏమైనా చేయకపోతే అడగండి ప్రజలుగా. మీది ఏపీగా, మా తెలంగాణ. ఇప్పుడు మా తెలంగాణ చెబుతుంది, మేము అడగట్లేదా? 2 రాష్ట్రాలు ఎడగొట్టారు కదా. మాది మాకు, మీది మీకు అని ఎడగొట్టినప్పుడు అడగండి. మీకు నోరు లేవా? నీ పార్టీ జెండా నా పార్టీ జెండా అని వేసుకొని ఎర్రొకటని తెలుసు. కానీ మనకేం నష్టం జరుగుతుందో అడగండి. అడిగితే నాయకులు చేస్తారు. అడగకుండా నీ పార్టీ రావాలి, నా పార్టీ రావాలని ఎర్రగని అని చెప్పి పోయేది మనమే నాశనం అయ్యి. వాళ్ళు బాగానే ఉంటారు. ఆ నాయకుడు బాగుంటాడు, ఈ నాయకుడు బాగుంటారు. వాళ్ళకేమి దండగా నష్టం జరుగుతుంది. ఆ ఏసీ కారుల్లో తిరుగుతారు. నష్టపోయేది ప్రజలు మనమే. సిగ్గుండాలి ప్రజలకి. 2 సీఎంలు చూస్తే ఏ సీఎం బాగా చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఏపీ, తెలంగాణ 2 సీఎంలో ఎవరు బాగా చేస్తున్నారు? అవతల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళు బాగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్ని ఇచ్చిండు కొన్ని పథకాలు. అబద్ధం ఆడుకుడు. చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇద్దరు పేర్లు చెప్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారే. లేదు, నేను ఇద్దరు పేర్లు చెబుతా. ఎలా చెబుతా? మంచి చేస్తాను. డిప్యూటీ సీఎం అయినా కూడా డిప్యూటీ సీఎం పేరు వచ్చింది ఎవరికైనా నా చరిత్రలో నేను వెళ్ళలేదు. డిప్యూటీ సీఎం పేరు అని అంటే పవన్ అన్నకు వచ్చిందంటే అసలు డిప్యూటీ సీఎం అంటే ఎట్టుంటా అనుకున్నా. అడవి శాఖ మంత్రి అయ్యి అడవిని దోసుకునే వాళ్ళకి బుద్ధి చెప్పిండు ఆయన మొన్న. మరి ఎవరైనా చెప్పారా? అడవి మీద కొత్తరు, అడవి గవర్నమెంట్ సొమ్ము కాపాడతాం మేము అది అని అంటారు. ఎవరు కాపాడతారు? అడవి మీద కొత్తరు లంచాలు తీసుకుంటారు, పోతారు. ప్రతి సన్నాసి లంచాలు బాడుకాడే లేడు. ఎవడైనా సరే ప్రతి దానికి మన కాడ లంచం వసూలు చేసేవాళ్ళు. దీని గురించి మాట్లాడాలి మనం. రాజకీయ నాయకుల గురించి వాళ్ళు తక్కువ చేశారా, వీళ్ళు ఎక్కువ చేశారా అనే కన్నా మనకు వీళ్ళేం మంచి చేశారు, వాళ్ళేం మంచి చేస్తారా అని అంటే బాగుంటుందని నా అభిప్రాయం. నాకు వాళ్ళంటే లేదు, వీళ్ళంటే లేదు. రాజకీయ నాయకుల మీద ప్రజలు చాలా ముదురులు అంటున్నారమ్మా, దానికి ఏం చెప్తారు? ప్రజలే తిక్కలోళ్ళు, రాజకీయ నాయకులే ముదురులు. నిన్ను నన్ను ఎగేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతుండ్రు, ఫ్లైట్లలో తిరుగుతుండ్రు. వాళ్ళ బ్రహ్మాండంగా ఉంటారు. ప్రజలు మనమే నష్టపోయేది.